హనుమంత వాక్ తర్వాత వాక మధ్యలపాలెం విప్రో జంక్షన్ గురుద్వారా అక్కాయపాలెం ఈ యొక్క ప్లేసులో మొత్తం 8 ప్లేసుల్లో 14 కిలోమీటర్ల డిఫరెంట్ జంక్షన్స్ ఉన్నాయి. ఆ జంక్షన్స్ అన్నిటి కలిపి డబుల్ డెక్కర్ లాగా ఫ్లైఓవర్ అంటే 8 మీటర్ల ఫ్లైఓవర్ దానిపైన మెట్రో ఉండేటట్టుగా చేయమని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంట్ ఆ 2 జంక్షన్స్ దగ్గర 4.7 కిలోమీటర్స్తో ఆ విధంగా చేసేదానికి యాక్చువల్గా డిపిఆర్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి సుమారుగా ఒక 3,000 కోట్లు అవుతుంది. అయితే సభ్యులు ఏదైతే అడిగారో దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13652 మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదు అధ్యక్ష. రెండవ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. త్రిమూర్తి గారు. అధ్యక్ష, ఏదైతే మన విడిపోయినటువంటి రాష్ట్రానికి జీవనాడైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా దశాబ్దాల కాలంగా చెప్పుకుంటున్నటువంటి పోలవరం ప్రాజెక్టు గతానికి ఇప్పటికే ఆ ప్రాజెక్టు యొక్క ఎత్తు 41 మీటర్ల 15గా దీన్ని ఇవ్వటం జరిగింది. గతంలో అంతకుముందు అయితే 45.72 మీటర్ల ఎత్తుతోటి ఈ ప్రాజెక్ట్ని కట్టాలనేటువంటిది జరగటం జరిగింది. దీనికి ఆ రోజుని ఈ మధ్య కాలంలో ఒక లెటర్ కూడా పంపించారు. కేంద్ర క్యాబినెట్ ఈ ప్రాజెక్ట్ని 41 మీటర్లకే 41.15% కుదించడం అనేటువంటిది జరిగింది. ఇది పూర్తిగా ఆ ప్రాజెక్టు యొక్క నిర్దేశించినటువంటి ప్రయోజనాలు ఏమన్నాయో అవన్నీ కూడా నీరు గారిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దీనికి అదేవిధంగా 45.72% అయితే ఆ ప్రాజెక్టు వల్ల గతంలోంచి చెప్పుకునేటువంటి విధంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డెల్టా ప్రాంతానికి సంబంధించినటువంటి 7,20,000 ఎకరాలు స్థిరీకరణ అవుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మంచినీళ్ళు కానీ, అదేవిధంగా పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటర్ కానీ, పవర్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ రావాలంటే ఈ 45.72% అయితేనే ఆ లక్ష్యాలు నెరవేరుతాయి అధ్యక్ష. ఇది దశాబ్ద కాలాల నుంచి చెప్పుకున్నటువంటి ఒక చిరకాల వాంఛ. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం అనేటువంటిది 41 మీటర్కే పరిమితం అయితే వరదలు వచ్చినప్పుడు మాత్రమే కుడి ఎడమ కాలువలకి వాటర్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే అలా కాగినప్పుడు ఈ ఏదైతే మనం ఆశిస్తున్నటువంటి ఫలితాలు ఉన్నాయో దానివల్ల వచ్చేటువంటి మీ క్లారిఫికేషన్ ఏం కావాలి? మీరు అడిగింది ఎత్తు తగ్గిస్తారా లేదా? కాదు సార్, మేము అడిగేది కూడా అదే. ఎత్తు తగ్గటం వల్ల వచ్చేటువంటి నష్టాన్ని చెప్తున్నాం. ఎత్తు పూర్వం నిర్దేశించినటువంటి ప్రకారంగా కడితే వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమున్నాయో అవి చెప్తున్నాం. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి దాన్ని మనమే కడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కూడా జరిగింది. దీనికి ఇందాక మాట్లాడేటప్పుడు పోలవరం డయాఫార్మ్ వాల్ అనేటువంటిది ఎప్పుడు కట్టారు? 2000 గారు డివైట్ అవుతున్నారు. డివైట్ అవట్లేదు. మీరు అడిగిన ప్రశ్న ఎత్తు తగ్గిస్తున్నారా లేదా? ఎత్తు తగ్గించిన దగ్గర ఎత్తు తగ్గిస్తున్నట్టు సమాచారం ఉంటే దాన్ని అడగండి. ఎత్తు తగ్గించినట్టు సమాచారం ఉంది. కాదు సార్, క్యాబినెట్ మీటింగ్ లో ఎత్తు తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రి కూడా మీ దగ్గర సమాచారం చెప్పండి. మా దగ్గర సమాచారం ఇదిగో ఇవ్వండి, మంత్రి గారికి ఇవ్వండి, మంత్రి గారికి పంపించండి. ఓకే కూర్చోండి.
కూర్చోండి. అధ్యక్ష ఆయన దగ్గర ఉన్న సమాచారం సరి చూసుకోండి. మా దగ్గర ఉందిలేండి సార్. క్లారిటీగా ఉంది. కూర్చోండి. అధ్యక్ష చెప్పండి చెప్పండి ఉంది, మా దగ్గర ఉంది. చెప్పండి, క్యాబినెట్ మీరు చెప్పిన ఏవైతే అన్ని మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. చెప్పండి. సార్ ఇది కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్టే అధ్యక్ష. ఇది దయ ఉంచి సమయం లేకపోయినప్పటికీ కూడా వాస్తవాలు ఈ సభకే కాదు, ఏదైతే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయ ఉంచి ఒక 2 నిమిషాలు పర్మిట్ చేయవలసిందిగా మనం కోరుతూ ఉన్నాం. ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు గురించి ఈవేళ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏదో రావణాసుడు వచ్చి రామాయణం చెప్పినట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, ఏదైతే పోలవరం ఎత్తు మరి 41.15 మీటర్లకి తగ్గించారు, దాని యొక్క ప్రాజెక్ట్ వల్ల బ్యారేజీగా మారిపోయింది అని ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో అధ్యక్ష, నేను చాలా క్లియర్గా ఈ సభ ద్వారా ఈవేళ ఈ రాష్ట్రానికి ప్రజలకి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి ఒక పత్రిక ఉంది, ఆ అవినీతి పత్రిక చెప్పినటువంటి విషయాలనే వీళ్ళు సభలో మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. ఏదైతే ఇదిగో పోలవరానికి ఊరని వీళ్ళ అవినీతి పత్రిక అధ్యక్ష. ఆ విషయాల్ని ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలేదు, ఇందులో ఉన్నటువంటి అన్ని కూడా చదివి వినిపించారు అధ్యక్ష గౌరవ సభ్యులు. నేను అడుగుతూ ఉన్నా డైరెక్ట్గా,